ఏపీలో 10వ తరగతి ఫలితాల్లో తల్లి కుమారుడు ఉత్తీర్ణత సాధించారు. కన్నబిడ్డ చెప్పిన పాఠాలను ఆసక్తిగా విన్న తల్లి విద్యకు పిల్లలు వివాహం వయస్సు అడ్డు కాదని నిరూపించింది. తిరుపతి జిల్లా రేణిగుంటలో సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్న శిరీషకు 2 పిల్లలున్నారు. తన వృత్తిలో మరింత ముందుకెళ్లేందుకు 10th సర్టిఫికేట్ అవసరమని శిరీష గుర్తించింది. గతంలో ఆమె మధ్యలోనే ఆపేసిన 10వ తరగతి మళ్లీ చదువుకోవాలని నిర్ణయించుకుంది. తన చిన్న కుమారుడితో కలిసి 10th పరీక్షలు రాసి 365 మార్కులతో ఉత్తీర్ణత సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. నేను ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. 20 years బ్యాక్ నేను స్టడీస్ ఆపేసి ఉన్నాను. 9th క్లాస్ అయింది, ఆపేసాను. 10th చదవలేదు. ఈ మ్యారేజ్ అయిపోయింది. 20 years తర్వాత ఇప్పుడు నేను బ్యూటిషియన్ కోర్స్ చేస్తున్నాను. 5 years నుంచి బ్యూటిషియన్గా ఉన్నాను. నాకు ఫర్దర్ అడ్వాన్స్డ్ కోర్సెస్ కోసం నాకు 10th అవసరం అనేసి నేను మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. అది మా చిన్న అబ్బాయితో కలిసి చదివి ఎగ్జామ్స్ రాసి ఇద్దరం పాస్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సెంటర్ కాళహస్తి. మోటివేషన్ మీ అబ్బాయి ఇక్కడ ఏమన్నా డౌట్స్ అడగడం కానీ చేస్తారు? డైలీ నేను నా పార్లర్ వర్క్ చూసుకొని ఇంటికి వెళ్తాను. బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాబుని డౌట్స్ అడిగి కనుక్కొని రాసుకొని కొంచెంసేపు చదువుకునేదాన్ని. లేదు, ఎక్కడ వెళ్ళలేదు. మా అబ్బాయితో కలిసి చదువు. నా పేరు శ్రీహర్ష. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా మమ్మీతో పాటు అయిపోయింది. నేను మా మమ్మీ ఇద్దరం ఒకేసారి 10th పాస్ అయ్యాం. నాకు 505 వచ్చాయి, మా మమ్మీకి 365 వచ్చాయి. నేను శ్రీ చైతన్య స్కూల్ చదువుకుంటాను. అమ్మ డౌట్స్ అడుగుతారా? మీరు కమ్యూనికేషన్ మాట్లాడుకుని స్టడీస్ అప్పుడు అమ్మ వర్క్ చూసుకొస్తారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మమ్మీ పార్లర్లో వర్క్ చూసుకొని నైట్ వస్తుంది. నైట్ నేను మమ్మీ ఇద్దరం కూర్చొని చదువుకునే వాళ్ళం. మమ్మీ నన్ను డౌట్స్ అడిగేది, నేను క్లారిఫై చేస్తాను. మీకు ఎలా అనిపించింది? మమ్మీ నీతో చదువుతున్నట్టు మీకు ఎలా అనిపించింది? మా ఇంట్లో అందరం ఫ్రెండ్లీగానే ఉంటాం. మమ్మీకి ఇంకా మేము సపోర్ట్ చేసాం. నేను, మా డాడీ, మా అన్నయ్య అందరం కలిసి మమ్మీకి